ఫ్రెండ్స్, వెల్కమ్ టు లావణ్య కడారి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఈరోజు వీడియో వచ్చేసి శ్రీరామనవమి సెలబ్రేషన్ ఎలా జరిగిందో అది మీతో షేర్ చేస్తున్నాను. సో ఇది వచ్చేసి అయితే మా కమ్యూనిటీలో శ్రీరామనవమి అయితే చేస్తున్నారు చూడండి ఫ్రెండ్స్. శ్రీరామనవమి ముందు రోజు సాయంత్రం అయితే ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్, అలాగే పసుపు దంచడం, అలాగే వచ్చిన వాళ్ళందరికీ గాజులు ఇవ్వడం అయితే జరిగింది. సో నేను ముందు రోజు ఈవినింగ్ అయితే వెళ్ళలే. సో ఇదైతే నెక్స్ట్ డే మార్నింగ్ అయితే వచ్చాము. సో మేమైతే 10కి అట్లా వచ్చాము. సో 10కి వచ్చేసరికి అయితే వ్యూ అయితే ఇలా ఉంది. ఇక్కడ టెంపుల్ దగ్గర సీతను, రాముని, లక్ష్మణ్ని, హనుమంతుని తీసుకొచ్చిన తర్వాత మేమైతే ఇక్కడికి వచ్చినాం. సో తీసుకొచ్చిన తర్వాత ఇప్పుడైతే దేవుళ్ళని అయితే అలంకరిస్తున్నారు చూడండి ఫ్రెండ్స్. అలాగే ముందు రోజు నైట్ ఎవరు రాలేదో వాళ్ళకి ఇప్పుడు వచ్చిన తర్వాత అందరికీ గాజులు అయితే ఇచ్చిళ్ళు ఫ్రెండ్స్. సో అది కూడా చూడండి ఫ్రెండ్స్. నేను ఒక దగ్గర పెట్టిన. సో అక్కడ నాకు తెలిసి 5 మంత్రాలు అవుతుంది అనుకుంటా అప్పటికి. సో నాకు ఇచ్చేటప్పటికి సో అందరికైతే వచ్చినాయి బ్యాంగిల్స్. పిల్లలైతే పార్క్లోనే కాబట్టి కళ్యాణం చేసేది. సో పిల్లలందరూ అయితే పార్క్లో అయితే ఆడుతున్నారు. సో ఆడుకుంటూ ఇక్కడికి అక్కడికి తిరుగుతూ ఉన్నాడు. సో వాళ్ళది చిన్న వీడియో కూడా తీసిన చూడండి ఫ్రెండ్స్. వాళ్ళిద్దరూ డ్యాన్స్ వేస్తూ ఉంటారు, సాంగ్స్ వస్తూ ఉంటాయి. సో ఇప్పుడైతే పంతులు అయితే రెడీ చేస్తుండు. దేవుళ్ళకి ఏమేమి కావాలి, ఏమేమి చేయాలి అవన్నీ చెప్తుండు. సో వాళ్ళు అన్నీ తీసుకొచ్చి అక్కడ పెడుతూ అన్నీ రెడీ చేస్తున్నారు. సో ఎల్ఈడి స్క్రీన్ కూడా పెట్టేళ్ళు ఇక్కడ. సో శ్రీ తట్టెల్లిని అయితే తీసుకొని వస్తున్నాం. సో అలాగే వాటర్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేసేళ్ళు. సో మేము అక్కడ కూర్చుంటే ఒక ఆయన వచ్చి అందరికీ వాటర్ సర్వ్ చేసిందనమాట. సో మేము అక్కడ కూర్చున్న కాడ నుంచి అయితే ఎప్పుడు లేవలేదు అయిపోయే వరకు. ఓన్లీ దర్శనం చేసుకొని లంచ్ చేయడానికి మాత్రమే లేసాము. సో పిల్లలు అయితే ఇప్పుడు ఇలా సాంగ్ వస్తుంటే డ్యాన్స్ చేసేళ్ళు. సో ఇక బాగా అల్లరి చేస్తులని ఈ డ్యాన్స్ అయిపోయిన తర్వాత 10 మినిట్స్ ఉండి ఇంటికైతే వెళ్ళిపోయాడు ఫ్రెండ్స్. బాగా చికా చేస్తులని శ్రీహిత్ అండ్ జయకృత్ వాళ్ళ డాడీ ముగ్గురు అయితే ఇంటికి వెళ్ళారు. సో అయిపోయేదకుండే నేను లంచ్ చేసి ఇంటికి వెళ్ళిన. నేను ఇంటికి వెళ్ళినాక వాళ్ళు వచ్చి లంచ్ చేసేళ్ళు. సో శ్రీహిత్ పడుకున్నప్పటికీ శ్రీహిత్ అయితే లంచ్ చేయలే. సో డిన్నర్ కూడా ఉంది, అలాగే ఊరేగింపు కూడా ఉంది చూడండి ఫ్రెండ్స్. మొత్తం ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు లావణ్య కడారి. సమస్త గృహ వ్యాపార సముదాయక నామధేయస్య ఆ యొక్క గణపతికి, ఆ సీతారాముల పరివారానికి కూడా నమస్కారం చేసుకొని మీ యొక్క ఈ సముదాయకంలో కూడా అంతా కూడా శుభాలు కలగాలి. మీ యొక్క వృత్తి వ్యాపార ఉద్యోగాలు కూడా, పిల్లల చదువులు ఇవన్నీ కూడా దినదినంగా అభివృద్ధి చెంది ఆ స్వామివారి కృపతో కూడా ప్రతిసారి కూడా ఈ యొక్క కళ్యాణం జరుపుటకు ఈ యొక్క అవకాశము కల్పించమని చెప్పి స్వామివారికి నమస్కారం చేసుకోండి. అక్షతలు అక్కడ గణపతి దగ్గర వేసి నమస్కారం చేసుకోండి అయ్యా. తదంగా కలశారాధనం కరిష్యే తమలపాకు వేడినందులో ముఖ్యయజ్ఞే ఆభోవా ఇది విష్ణాభూతాన్యాప ప్రాణావ ఆప భయవాపో నమాపో నమాప సున్నాడాపో విరాణ చూస్తావా పాపలు చూస్తావా పాప పాప మమ్మ పాప చూస్తావా. అలాగే వచ్చిన వాళ్ళందరికీ అయితే బొట్టు పెడుతూ పూలు అయితే ఇచ్చారు. సో లాస్ట్కి అయితే తమలపాకులు, అరటిపండు, పసుపు, కుంకుమ, సోంపు అయితే ఇచ్చిళ్ళు. సో అది కూడా వీడియో పెడతా చూడండి ఫ్రెండ్స్. సో కళ్యాణం అయితే చాలా బాగా వేసిళ్ళు. సో ఇక్కడ పంతులు అయితే ఏం చేసిందంటే 4 కొబ్బరి బొండలకి బొట్లు పెట్టించి
రాముడు, సీత, లక్ష్మణుడు, హనుమంతుడని బొట్టు పెట్టించిన తర్వాత వాటికే జీలకర్ర బెల్లం పెట్టించి అండ్ తలంబ్రాలు పోయించిండు. దేవుని మీద ఆగుతుందో లేదో, లేకపోతే అక్షంతలు ఎక్కువ అవుతాయో అని చెప్పి కొబ్బరి బొండలకే పెట్టించాడు. సో ఎందుకో నాకు తెలియదు కానీ ఇక్కడైతే అట్లా వేసిండు. సో మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నా వీడియో ఎవరైనా చూస్తే. సో ఇప్పుడైతే అందరికీ అయితే కంకణాలు కడుతుందో చూడండి ఫ్రెండ్స్. నా పెళ్ళైనాక ఫస్ట్ టైం అయితే నేను కళ్యాణం అయితే చూస్తున్నాను. సో ఎప్పుడైనా నాకు వీలు కాకపోయేది, నేను వెళ్ళకపోయేది. సో ఇప్పుడైతే వీలైంది. సో అందుకనే పిల్లలు డిస్టర్బ్ చేసినా కానీ తను తీసుకెళ్ళిండు. సో నేనైతే చూస్తానైతే ఇక్కడే కూర్చొని అయితే చూస్తున్నాను ఫ్రెండ్స్. సో మీ దగ్గర సీతారాముల కళ్యాణం ఎలా జరిగిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఇలానే జరిగిందా, వేరేలా జరిగిందా అని అయితే చెప్పండి ఫ్రెండ్స్. అలాగే ఇక్కడైతే 4 జంటలు కూర్చున్నారు. 2 రాముని తరపున, 2 సీత తరపున అయితే కూర్చున్నారు ఫ్రెండ్స్. అక్షతలు కూర్చోండి. శ్రీయం కాస్త పూ తీసుకొని గంధంలో అతి గంధంలో ఉండయ్యా శ్రీగంధాయామి గంధస్యోపరిగణార్థం హరి రక్షాబంధన ముహూర్తోస్తు కళ్యాణ మహోత్సవాంగత్వేన యజ్ఞోపవీతధారణం కరిష్యే. యజ్ఞోపవేదం పరమం పవిత్రం ప్రజాపతేర్యత్ సహజం పురస్తాదో. అయ్యా అందరూ కూడా నమస్కారం చేసుకోండి. స్వామివారికి యజ్ఞోపవేదం జరుగుతుంది. ఆయుష్యమగ్రయం ప్రజముంజయం యజ్ఞోపవేదం బలమస్తు తేజ. యజ్ఞోపవేతధారణ కూర్చోండి. యజ్ఞోధాన ముహూర్తకాలే సూర్యాదిన యజ్ఞోధారయిత్వా పునరాశమ్యాతః తత పాణిగ్రహణత్వేన అవరాన్ ప్రయశస్యే. చెప్పండి. లోక కళ్యాణార్థం శ్రీ సీతారామలింగేశ్వర కళ్యాణార్థం కన్యాం వృణీత్వం. స్వామివారి యొక్క ఇప్పుడు ముత్తాతగారు, తాతగారు, తండ్రి గారు. స్వామివారు అంటే ఎవరు అంటే ఇప్పుడు ఆ ప్రవర్లో అందరూ చెప్తారండి. అలాగే స్వామివారి ప్రవర్ చెప్తాము, తర్వాత అమ్మవారి ప్రవర్ చెప్పడం జరుగుతుంది. జాగ్రత్తగా కూడా వినండి అందరూ కూడా. నమస్కారం చేసుకోండి. ఓం చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్య శుభం భవత్యం ఉద్వహే. నమస్మై మధువర్గ 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 త్రయ్యై విద్యాయై సన్నగా పోస్తున్నా ఏం తమలబాక్తో వేస్తున్నా. అందుకే చెప్పాను. విశోగా కౌశికే గండకే విచిత్రకాధిష్ట ప్రవర కాస్కువే సరయో సర్వపాప కుశావతే ఫల్గుణి కరదోయా పుణ్యదా ప్రణీతార్జనే కపుణ్యనదే పవిత్రతే అయోధ్యామద్రామాయ కాశీ కాంచీవంతి గాబ్రీ ద్వారావత్యాది పుణ్యపురి విరాజితే సగర గుల్మల స్వామి పుష్కరత్రయ సహిత శేషాచల శ్రీశైలాది పుణ్యాచల తిష్టతే దుంబో ప్లక్షశామల కుశకరోంచ
पुष्कराख्य सप्तद्वीपदेवते भारतकं पुरुषेरावृता कुरु भद्राश्वका हरिहरण्मय केतुमालाख्यनवर्षात्मिके प्रत्येकं नवसहस्रयोजन विस्तृते इन्द्रकशेर ताम्रगभस्य नागसौम्य गान्धर्व वारुण भरते नवखण्डमण्डिते दण्डकविन्ध्यकचम्बक बदरिक नैविषनहुषगुह देवदारुक श्वेतदयिताखिलशारण्यायते लोकालोकाचलवलयते लवनेक्षुसरा सर्पिर्दधिक्षरशुद्धोदकार्णवे सप्तदिभिर्मण्डिते कौसल्यानि जगर्भसम्भवृते जन्मन्यसाधारणे सीताराघवयोर्विवाह समये देयादिदं मङ्गलम् सावधाना ॐ वैदेही वदनाभिलाषणितं कामं सकामं कृतो सावधाना शुभलग्ने सावधाना श्रीलक्ष्मीनारायणध्याना सावधाना उत्पल्लामलनीलमारिदश्यामो नदं गोमला पार्वत्याद महेश्वरेण श्लाघीकृतं सर्वदा शापाब्धिर्वरवो गौतमस्करिता शैलाशशीलाकृता दम्पत्योरिहवा भावजनितं तेयादिदं मङ्गलम् सावधानामुहूर्ते सावधाना शुभलग्ने सावधाना हे लक्ष्मीनारायणध्या ॐ श्रीरामं जनकपदाधरकरं प्रत्यन्मुखं प्राङ्मुखं दाभ्यामञ्जलिमञ्जलिस्तवरदामापोर्यफलैः नानारत्नविराजमानभयैः सावधानामुहूर्ते सावधाना शुभलग्ने सावधाना श्रीलक्ष्मीनारायणध्या ॐ अम्मा మీరేంటంటే ధారయ అభిదష్టమృతన్యతః ధరేరంగయత్రః ఇంద్రైవ పుత్రః తిష్ఠ అపః క్షేత్రాని దండయము ఇంద్రయేణ మదే ధరదు అయంత బ్రహ్మణస్పదే మధ్యలో వచ్చినట్టుగా పెట్టి మధ్యలో వచ్చినట్టుగా పెట్టిన తర్వాత వచ్చి తమలపాకు నిదానంగా చేయాలి మధ్యలోకి రావాలి జీలకర్ర
మాంగళ్యగౌరీ దేవతాయే నమో నమః. ఆ మాంగళ్య ధారణకి ధూపం చూపించండి అయ్యా, అగ్రతులు చూపించండి. ధూపమాఘ్రాపయామి స్థాపిత దీపం దర్శయామి. ఆ మాణిక్యాలు ఉన్నాయి కదా, ఆ మాణిక్యాలు జాగ్రత్తగా చూపించండి. ఇలా దీపాలు మాంగళ్యధారణ జరుగుతుందండి. అందరూ కూడా చూసి నమస్కారం చేసుకోండి అయ్యా. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. సీతారామ లక్ష్మణ భరత శత్రుఘ్న పరివార స్వామికి జై. గట్టి మేళం, గట్టి మేళం. दक्षिणानां परिग्रहे मनधश्चित्तमागोधिं वादसत्यमधीमहि शोनागो रूपमन्नस्क्या श्रेयश्रेधामये यथाहमस्क्यात्रभक्तस्त्रिये पवानो यथात्रेर्प्रिये प्रिया एवं भगस्य यज्ञस्य काम्यः प्रियः तदामे यज्ञर्वद అయ్యవారి గురించి అమ్మవారి తలంబరాల దగ్గర వదిలించింది బాగుంటుంది. ప్రజామేగామ సమృద్ధ్యనా ప్రజామేగామ సమృద్ధ్యనా भोज लेख्य चोक्षसहित महानैवेद्य निवेदयामि
ఇలా ఉంచండి 5 సార్లుగా నైవేద్యాన్ని స్వామి ఉంచండి. మధ్య మధ్య అష్టవృక్షాలయం పాదవృక్షాలయం బాబాని భక్తులందరూ ఎక్కడ వాళ్ళు అక్కడ కూర్చోవాలండి దయచేసి. మీ అందరికీ పానకం. కమిటీ సభ్యులు ఒకసారి స్టేజ్ దగ్గర కమిటీ సభ్యులు అశోక్ గారు, అశోక్. రామచంద్రాయ జనకరాజా మనోహరాయ మామకాభీష్టదాయ మహితమంగళం. రామచంద్రాయ జనకరాజా మనోహరాయ మామకాభీష్టదాయ మహితమంగళం. రామరస నివాసాయ స్వామి భద్రగిరివరాయ సర్వమంగళం. స్వామి భద్రగిరివరాయ సర్వమంగళం. కోరుతున్నాము. శరణు సకలోద్ధార అరసుకుల సంహార అరసు దశరథ పాల జానకీ లోల. శరణు ఈ ముఖము ఈతన వినాగాంధీ ఈ విల్లు ఈ బాణ ఈ నీతి భావ ఈ మోదు ఈ ముఖము ఈతన సో అంతా అయిపోయింది. ఇప్పుడైతే దేవునికి దండం పెట్టుకొని మమ్మల్ని అందరిని అయితే మంచిగా ఉంచని చెప్పేసి లంచ్కి అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్. చూడండి మా పిల్లలు వస్తలేరు అమ్మ. వస్తానప్పా. శ్రీరామ్. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు లావణ్య కడారి. సో లాస్ట్కి అయితే కొన్ని ఫొటోస్ పెట్టాను, చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయో చెప్పండి ఫ్రెండ్స్. సో నా వీడియోస్ మీకు నోటిఫికేషన్గా రావాలంటే బెల్ ఐకాన్ని క్లిక్ చేయాలి. సో నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది ఫ్రెండ్స్.
సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. బాయ్ ఫ్రెండ్స్.